నమస్కారం సార్. వార్డెన్ ఇక్కడ. వార్డెన్ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళారు సార్. వాళ్ళిద్దరూ తప్ప లోపలికి ఇంకెవరు రాకూడదు. నువ్వు వెళ్ళి గేట్ దగ్గర ఉండు. అలాగే సార్. ఈయన ఖచ్చితంగా నా మీద అనుమానం వచ్చింది, అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఈయన ఊరికెళ్లే ప్రోగ్రాం ఉందా, లేక నన్ను వాచ్ చేయడానికి అలా చెప్పారా? సంథింగ్ రాంగ్. అవును, అమరెందుకు వచ్చినట్టు? సుధా, సుధ సెల్ ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉందిరా. అవినాష్, సుధను ఒక్కదాన్నే చంపుతాననుకున్నావా? అలా అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అవినాష్, జరిగిందేదో జరిగిపోయింది. అవును, ఇక జరగాల్సింది నేను జరిపిస్తా. చూడు అవినాష్, సుధ నేను చేయకు ప్లీజ్. పగా ప్రతీకారం అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. ఇవ్వని వద్దు ప్లీజ్. నాకు డబ్బు అక్కర్లేదు, మరి ఇంకేం కావాలి? నీ ప్రాణం కావాలి. చూడు అవినాష్, నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి మాటలు కావురా, పచ్చి నిజం. హాయిగా ఇంకో అరగంట బతుకు, ఆ తర్వాత చావడానికి సిద్ధంగా ఉండు. హలో హలో అవినాష్. షిట్, ఇడియట్. ఏమయ్యా, సార్ ఇక్కడే ఉన్నారని చెప్పావు, ఎక్కడ? అవును, ఇంతకుముందు ఇక్కడే ఉన్నారు సార్. పైన కూడా ఉన్నట్లేరు. ఏమండి, ఏమండి, ఏంటి? నేను జాగింగ్కి వెళ్తున్నాను, మీరు వస్తారా? లేదు, నేను రావటం లేదు. నువ్వు వెళ్ళు. తప్పించుకున్నాను, ఈ రోజు వదలను. తప్పెవరిదో నాకు తెలియాలి. సుధ నిన్ను చూడడానికే వస్తోంది. నువ్వు నోరు తెరిచావంటే కాల్ చేస్తాను. పిచ్చి వేషాలు వేశావో
బహుశా సుధ అయి ఉంటుంది. ఓ వెళ్ళు. ఓ వెళ్ళమంటున్నానా? వెళ్ళి తలుపుతాయి. ఏమిటి ఇంత లేటు? తలుపు తీయడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ?